న్యూస్ దూకుడు పెంచిన హైడ్రా చెరువులు కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తూ వస్తోంది. హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకుని ఉన్న పటాన్ చెరువు నియోజకవర్గం బీరంగూడలోని శంభునికుంట పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాదు నగర శివారు ప్రాంతాలు నియోజకవర్గంలోని పదుల సంఖ్యలో చెరువులు కుంటలు కబ్జాకు గురయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన ప్రధాన అనుచరులు కబ్జాలకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపైన హైడ్రా దృష్టి పెట్టింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి కుంటను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం శంభునికుంట నుంచి మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. చెరువుల్ని కుంటల్ని ఆక్రమించుకొని యథేచ్ఛగా నిర్మాణాలు చేసినటువంటి వాటిపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకున్నటువంటి పటాన్ చెరువు నియోజకవర్గంలో పదుల సంఖ్యలో చెరువులు కుంటలు ఆక్రమణకు గురై బహుళంతస్తుల భవనాలు వెలిశాయి. చెరువులను కుంటలను ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేస్తే వాటిని దగ్గర నుండి తొలగించాల్సినటువంటి పాండురంగారెడ్డి స్వయంగా మనం చూసినటువంటి 2 భవనాలను ఎత్తైన భవనాలకు నిర్మించుకోవడం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ విందు అనేది కనిపిస్తున్నటువంటి ఒక భవనం ఏదైతుందో ఆ యొక్క భవనం మనం చూస్తున్నట్టు ఆ భవనంతో పాటు లెఫ్ట్ సైడ్ మనం చూస్తుంటే లెఫ్ట్ సైడ్ తిరుమల హాస్పిటల్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ తిరుమల హాస్పిటల్ కూడా FTL పరిధిలోనే ఉంది. ఇది శంభునికుంట అంటారు. ఈ శంభునికుంట పరిధిలోనే FTLలోనే అటు తిరుమల ఆసుపత్రి మనం చూస్తున్నటువంటి విజువల్లో చూసినటువంటి తిరుమల ఆసుపత్రి కావచ్చు, ఇప్పుడు మనం ముందుగా చూపించిన విందు ఏదైతే భవనం ఉందో ఆ భవనం కావచ్చు, 2 భవనాలు కూడా పాండురంగారెడ్డి ఇక్కడ FTLలో కట్టాడు. కుంట ఏతుందో ఈ కుంట మొత్తం కూడా ఇప్పుడే రీసెంట్గానే ఒక 4-5 రోజుల క్రితం ఇక్కడ మట్టి మనకి నింపుతున్న మట్టి అంటే కుంటను మొత్తం కనుమరుగు చేసేటువంటి దృశ్యాలు మనం ఇప్పుడు చూడవచ్చు. మొత్తం కూడా ఈ మట్టితోని పూర్తి చేసి దీని మీద నిర్మాణం చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం వెనకాల చూసుకుంటే ఇటువైపు చూసుకుంటే ఇక్కడ వినాయక రెస్టారెంట్ అనే ఒక భవనం కనిపిస్తూ ఉంది. ఈ భవనం కూడా ఒక గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ సతీమణి ఈ యొక్క భవనాలన్నిటి ఏతున్నాయో వీటి మీద ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఈ భవనం మాత్రం కాటా సుధా సొంత వాళ్ళ యొక్క రిలేషన్స్దే. కానీ ఆ కాటా సుధా గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పాండురంగారెడ్డి కూడా అప్పట్లో బీఆర్ఎస్ ఉండేవాడు కాబట్టి అతని మీద ఈమె కంప్లైంట్ చేసింది. కానీ ఇప్పుడు పాండురంగారెడ్డి కాంగ్రెస్ చేరిపోయాడు. ఇప్పుడు ఆమె సైలెంట్ అయిపోయింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు పాండురంగారెడ్డి ఏదైతే దగ్గరుండే అక్రమ నిర్మాణం కూల్చాల్సిన మున్సిపల్ చైర్మనే దీని యొక్క చెరువు ఆ కుంటను మొత్తాన్ని ఆక్రమించుకొని 22 ఎకరాలు ఉండాల్సినటువంటి ఈ చెరువు ఏదైతుందో ఈ చెరువు 14 ఎకరాలు ఇప్పటికే కబ్జాకు గురైంది. మనం స్థానికులు కొంతమంది మనతో పాటున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హైడ్రా ఏదైతే ఇప్పుడు చెరువులని కాపాడాలని చెప్పి చిత్తశుద్ధితో ముందుకు వస్తుందో వీరందరికీ కూడా మనము ధన్యవాదాలు చెప్పాలి. గతంలో ఈ పార్టీగా పట్టించుకునే పరిస్థితి లేకుండే గతంలో కూడా అనేక కంప్లైంట్ చేశాము. చెమ్మునుకుంటే కాదు ఇక్కడ ఉన్నటువంటి అన్ని చెరువుల మీద కూడా కంప్లైంట్ చేశాం. ఈ భూమిని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కుమ్మక్కై మొత్తం చెరువును మొత్తం కూడా కొలాప్స్ చేసి మొత్తం కూడా చిన్నగా తీసుకొచ్చి 2 ఎకరాల కాడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఈ భవనాలు ఏతున్నాయో అవన్నీ చివరి కనిపిస్తే భవనాలు కూడా లీగల్గా వాళ్ళు కట్టుకున్నటువంటి భవనాలు. ఏదైతే ఇల్లీగల్గా ఈ యొక్క చెరువును మొత్తాన్ని కూడా పూర్తి చేసి ఇక్కడ నిర్మాణాలు చేయడం వల్ల వర్షాకాలంలో ఫ్లడ్ మొత్తం కూడా ఆ భవనాల మీద పడి లీగల్గా కట్టుకున్నటువంటి వారికి వరద ముంపుకు గురయ్యే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ప్రతి ఏటా. ఇప్పుడు మనం చూసినట్టు ఈ రోడ్డు మొత్తం కూడా ఈ మొత్తం కూడా మట్టి పోసి ఎంత పూర్తి చేస్తుందంటే త్వరలో ఇక్కడ నిర్మాణాలు జరగబోతున్నాయని ఒకవైపు హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఇక్కడ కుంటల్ని ఏదైతే చెరువులు మొత్తాన్ని కూడా మట్టితో పూర్తి చేసే కార్యక్రమం మాత్రం ఆగకుండా శంభునికుంటలో నడుస్తూనే ఉంది. సాక్షాత్తు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ ప్రధాన అనుచరుడుగా ఉన్న వ్యక్తి గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండేవాడు. ఇప్పుడు గూడెం మహిపాల్ పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పాండురంగారెడ్డి మొత్తం కూడా ఈ ఆక్రమణ చేసుకొని ఎత్తైన భవనాలు నిర్మించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా హైడ్రా ఇటువైపు దృష్టి సారించేసి ఏదైతే చెరువులు కుంటలు భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడేటువంటి ఏదైతే వీటన్నిటిని కూడా తొలగించేసి ఆక్రమణలను తొలగించేసి దీన్ని చెరువులకు పూర్వవైభవం తేవాలని కూడా స్థానికులు కోరే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, అమీర్పూర్ నుంచి.